తెలంగాణలో పేదలకి నాణ్యమైన వైద్యాన్ని చేరువ చేసే లక్ష్యంతో ప్రభుత్వం విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇప్పటివరకు ఏదైనా తీవ్రమైన ఆరోగ్య సమస్య తలెత్తితే జిల్లా ఆసుపత్రుల నుంచి రోగులు హైదరాబాద్లోని ఉస్మానియా, గాంధీ లేదా నిమ్స్ ఆసుపత్రులకి పరుగులు తీయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే దీనివల్ల రోగులకి ప్రయాణ భారంతో పాటు ప్రాణాపాయం పెరగటం, హైదరాబాద్లోని ఆసుపత్రుల మీద విపరీతమైన ఒత్తిడి పడటం వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ పరిస్థితిని శాశ్వతంగా చక్కదిద్దేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ టీచింగ్ హాస్పిటల్స్ ని పూర్తి స్థాయి సూపర్ స్పెషాలిటీ కేంద్రాలుగా మార్చాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారులను ఆదేశించారు. తెలంగాణ ఏర్పడక ముందు కేవలం 5 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు మాత్రమే ఉండగా ప్రస్తుతం ఆ సంఖ్య 36కి చేరింది. ఏటా వేల సంఖ్యలో ఎంబీబీఎస్ పట్టభద్రులు బయటకి వస్తున్నారు. ప్రతి కాలేజీకి అనుబంధంగా టీచింగ్ హాస్పిటల్స్ ఉన్నాయి. ఈ ఆసుపత్రులలో ఇప్పటికే కార్డియాలజీ, న్యూరాలజీ, నెఫ్రాలజీ వంటి విభాగాలకి చెందిన అనుభవజ్ఞులైన ప్రొఫెసర్లు ఉన్నప్పటికీ మౌలిక సదుపాయాల లోపం వల్ల వైద్య సేవలు పూర్తి స్థాయిలో అందటం లేదు. ఈ లోటుని భర్తీ చేసేందుకు ప్రభుత్వం ఇప్పుడు భారీ కార్యాచరణని సిద్ధం చేసింది. జిల్లాలోని టీచింగ్ ఆసుపత్రులకి అవసరమైన క్యాత్ ల్యాబ్లు, ఎండోస్కోపీ యూనిట్లు, అత్యాధునిక డయాగ్నోస్టిక్ పరికరాలని తక్షణమే సమకూర్చాలని నిర్ణయించింది. కేవలం భవనాలు, పరికరాలు ఉంటే సరిపోదని, వైద్య సేవల నాణ్యతలో రాజీ పడకూడదని ప్రభుత్వం భావిస్తోంది. జిల్లాలలో పనిచేసే వైద్యులకి, సిబ్బందికి అవసరమైన సాంకేతిక సహకారాన్ని అందిస్తూనే స్పెషలిస్ట్ డాక్టర్లు, టెక్నీషియన్ల కొరత లేకుండా చర్యలు చేపట్టింది. ముఖ్యంగా జిల్లా ఆసుపత్రులలో రిఫరల్ ప్రోటోకాల్ ని కఠినతరం చేయనున్నారు. అంటే జిల్లా స్థాయిలో చికిత్స చేయగల ఏ ఒక్క కేసుని కూడా అనవసరంగా హైదరాబాద్ కి పంపకుండా అక్కడే మెరుగైన వైద్యం అందించేలాగా నిబంధనలు రూపొందిస్తున్నారు. ఇది గ్రామీణ రోగులకి ఆర్థికంగా పెద్ద ఊరటనిస్తుంది. మున్ముందు టీచింగ్ హాస్పిటల్స్ కేవలం వైద్య విద్యార్థుల శిక్షణకే పరిమితం కాకుండా పేదలకి కార్పొరేట్ స్థాయి వైద్యం అందించే టర్టియర్ కేర్ హబ్లుగా అవతరించనున్నాయి. క్రిటికల్ కేర్ యూనిట్లు, సిసియు, మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్ల ఏర్పాటుతో జిల్లాలోని సంక్లిష్టమైన శస్త్రచికిత్సలు కూడా నిర్వహించనున్నారు.